జగన్మోహన్ రెడ్డి వచ్చే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు ఇప్పటికీ చూడండి అని చెప్పేసి కూడా అది బెదిరించడం ఎలా అవుతుంది సార్? ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఇది క్యాన్సిల్ చేస్తామని చెప్పడం బెదిరించడం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు ల్యాండ్ ప్రభుత్వాన్ని, కట్టిన బిల్డింగ్లు ప్రభుత్వాన్ని, జీతాలు ఇస్తుంది ప్రభుత్వానికి. ఇందులో ప్రైవేట్ వాడిని ఎక్కడ తెస్తున్నావు నువ్వు అడిగితే దానికి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. అది సమాధానం చెప్పవు. ఇంకో సమాధానం ఏంటి చెప్తారు ఆ బీజేపీ వాడు? పక్కన బిల్డింగ్ కడతారు, ఇది 420 బెడ్లు అయితే అందులో 210 బెడ్లు. ఆడు ప్రైవేట్ కాలేజీ పేర్లు నడుపుకుంటారు. అవన్నీ బయట ఏడుస్తున్నాయి కదా. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ ఏడిపోయాక బయటకు పోయాడం అన్న ఎవడు కాదన్నాడు. మీ జీవితంలో మీరు చేసిన ఘనకీర్తి ఏంటంటే 1983 నుంచి 2025 దాకా ఒక మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మీరు తేలేదు. మరి దేనికి సరదా పడుతుంటారు మీరు? మీతో కానీ ఎందుకు మీరు ఊరుకునే మాతో వద్దని బిల్డప్లు? ప్రాగా టూల్స్ తీసుకోండి, ఐడిపిఎల్ తీసుకోండి, ఇట్లా అన్ని ప్రభుత్వ పరంగా ఉన్నవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు ఏదైనా పెడతారు. కానీ నేను నిద్రపట్లేదు నిజాం షుగర్స్ దగ్గర నుంచి 57-58 ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సభకు నమస్కారం ఇచ్చేసిన బ్యాచ్ మీరు. ఇందులో మళ్ళీ దీన్ని కూడా తీసుకెళ్ళి తగలెట్టేస్తామంటే అప్పుడంటే ఇలాంటి రాజకీయ చైతన్యవంతులైన నాయకులు లేక ఆగి ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ చైతన్యం పునరుత్తేజంతో రాష్ట్రం గురించి పరితపించే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేయగలరు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా సార్, ప్రశ్నించే గొంతుగా. ఇంత ఏంటి తెలియనివాడికి ఏంటి చెప్తాం, తెలిసినోడికి అయితే చెప్పొచ్చు. ఆయనకి ఏంటి తెలియదమ్మా, ఎందుకు ఊరికనే? స్టీల్ ప్లాంట్ గురించి అసలు ఆయనకి ఏమీ తెలియవు, దీని మీద నాలెడ్జ్ లేదు, దీని మీద ఒక అథెంటికేటివ్గా దాని మీద కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం రాదు. ఏదో అలా గాలిబాటంలో 4 మాటలు, సినిమా డైలాగులు, అల్లాడి గురించి లీడ్ గురించి మధ్యలో 4 సూక్తి ముక్తాలు చెప్పుకొని కాలక్షేపం చేసే బ్యాచ్ అది. ఒక పర్పస్ఫుల్గా ఒక స్టీల్ ప్లాంట్, దాని ఆవశ్యకత, దానికి ఏంటి, ముందేంటి, దాని పూర్వపరాలు ఏంటి, లాసెస్ ఎలా వస్తాయి, దాన్ని బీఎఫ్ఆర్కి ఎందుకు రెఫర్ చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఇవాళ దానికి ముడిసరికి ఎందుకు లేదు, ముడిసరికి ఎందుకు ఇవ్వడానికి ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, లేవు, ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన ఉంటే అలా టొడతో ఏదో మాట్లాడితే అర్థం ఉంటుంది. తలతోక లేకుండా ఏంటి తెలియని పట్టుకొచ్చి తీసుకొచ్చి రోజుకో మాట, నోటికి వచ్చిన మాటను వెనకొచ్చిన బాంబు అన్నట్టుగా మాట్లాడితే ఏడు చేయాలి. అదే సార్, అంటే స్టీల్ తయారవ్వడానికి ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందో అది లేదు, దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఆ ఖర్చుని ఎట్లా చూసుకోవాలనేది మాట్లాడకుండా ప్రైవేటీకరణ చేశారని చెప్పేసి గతంలో మాట్లాడారు. మేము వస్తుంది ఆపేస్తామన్నారు. ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళు వచ్చిన ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే దాన్ని చేసేసారు. ఇప్పుడు మరి ప్రజలు ఎటు సైడ్ ఉంటారంటారు సార్? ప్రజలు 5 సంవత్సరాలతో తిట్టుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ప్రజలైతే ఇటు పక్క లేరు. అల్ప ప్రభుత్వం పరిపాలిస్తుందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు, పరిపాలించట్లేదని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ప్రజలు ఎక్కడ ఉంటారు? ఒప్పుకున్నట్టేనా సార్? ఒప్పుకున్నట్టే కలెక్టర్ కాన్క్లేవ్లో చంద్రబాబు గారు చెప్పిన మాటలేవే, మళ్ళీ ఒప్పుకున్నట్టే, ఒప్పుకొని తీరాలి. అంటే నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇంత జనం ఉంది మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆ వెహికల్ దగ్గర ఒక్కరు కూడా కనిపించలేదు, అది మీరు చూసే ఉంటారు సార్. సో ఇది చాలా వరకు మాట్లాడారు కదా, పెయిడ్ అని. మరి ఇది ఏంటంటారు సార్? ఎవరు ఆదరణ ఎవరికి ఎక్కువ ఉందంటారు? ఇందులో పెయిడ్ అన్నది ఏమి ఉండదమ్మా. ఇప్పుడు ఒక సినిమాటిక్గా ఒక 4 రోజుల పాటు ఒక ప్రపంచం ఉండొచ్చు. ఒక రాజకీయాల్లో ఈ విధంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకోవడం ఒక రేరెస్ట్ ఫినామినా. సో అలాంటి రేరెస్ట్ ఫినామినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. అది ఏంటో మరి ఆ జనప్రపంచం అన్నది, స్రవంతుల్లాగా పూలహారాల్లో జనాలు రావడం అన్నది అది ఎవరికి కనబడింది, ఇంక కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఆయనకు అంతే ఫ్యాన్ ఉండడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు తండ్రిని తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ యాప్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ రాజశేఖర రెడ్డి చూసుకుంటాం. అది చాలా రేర్గా జరుగుతుందమ్మా. తండ్రిని మించిన తనయుడు కింద ఎస్టాబ్లిష్ అవ్వడం, తండ్రి ఆశయాల కోసం పరితపిస్తూ ఆశయ సాధనలో అతను కూడా ప్రజల్లో అంత గౌరవ మర్యాదలు, జన హృదయాలను గెలుచుకోవడం, జన హృదయాలను గెలుచుకున్న నాయకుడా అని రాజశేఖర రెడ్డి గారిని అంటారు అందరు. అది కొడుకు కూడా అదే యాప్ట్ అయితే అది మనం ఊహించలేము. ఎందుకు ఊహించలేము అంటే ఇది దైవ నిర్ణయం. అంటే ఇక్కడ ఒకటి మాట కూడా ఉంది సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, ఒక పాపకి ఒంట్లో బాగాలేకపోతే 16 కోట్ల రూపాయలతోని తనకి వైద్యం చేయించాడని. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాప్ అయ్యారు అనేది ఏంటంటే, తను బయటికి ఏది చెప్పుకోలేదు, తను చేసింది ఇంతవరకు, అందుకే ఇట్లా అయిపోయారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. వాస్తవం అంటారా సార్? మరి ఎదుటి మనిషి తన సుఖాల మీద నిలబడడానికి అతని వంతు సాయం చేయడం, దాన్ని పదంలో చెప్పుకోవడం అది చాలా తప్పు. అది జగన్మోహన్ రెడ్డి చేయడే పని. ఇప్పుడు భగవంతుడు రోజు వచ్చి అందరికీ చెప్పండు, ఈ సిరమ్మని నేనే పుట్టించాను, సిరమ్మ నా ఆశీర్వాదంతో బదులైతే ప్రసాద్ గారిని నేనే పుట్టించాను, ప్రసాద్ గారిని ఆశీర్వాదంతోనే బతుకున్నాను భగవంతుడు చెప్పడం. కానీ మనం కృతజ్ఞత భగవంతుడికి మనం చాటుకుంటాం రోజు గుడికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇచ్చిన జన్మయ్యా,
నువ్వు పెట్టిన భిక్ష అయ్యేవాళ్ళు ఎంత అన్నం తిన్నాను, ఇంత ప్రసాదం తిన్నాను అని మనం రుణం తీర్చుకోవాలి. నీకు అర్థమైందా? అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వు అనొచ్చు నువ్వు దేవుడా అని. కాదు కాదు, ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్న ఇవాళ చంద్రబాబు గారు అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి, లేకపోతే గతంలో రాజశేఖర్ గారు అవనండి, అంజయ్ గారు అవనండి, లేకపోతే కేసీఆర్ గారు అవనండి, ఎవరైనా సరే అదొక ఉన్నతమైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానంలో చేతికి వెన్నుముక లేకుండా ఎవరైతే మంచి చేశారన్నది చరిత్ర, అది అలా నిలబడిపోతుంది. అది ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ అధ్యాయంలో సమైక్య రాష్ట్రం ఇప్పుడు విడగొట్టిన రాష్ట్రంలో అది ఇద్దరికి చెల్లుబాటు అయింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారికి. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే వాళ్ళు చేసిన సంక్షేమం ఉన్నది. అంచేత అలాంటి రేరెస్ట్ అకేషన్స్ని మనం చూసినప్పుడు హీ లివ్డ్ లైక్ ఎ లెజెండ్ అని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్నగారిని కొనియాడే రోజులు ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈజ్ అ లెజెండ్ రా అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి చూస్తే ఈజ్ అ లివింగ్ లెజెండ్ అనే పరిస్థితికి స్ట్రై చేస్తాడు ప్రజల్ని. కంపారిటివ్ పాలిటిక్సే ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కంపేర్, ఒకప్పుడు రాజశేఖర గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కంపేర్ చేసేవారు. ఇవాళ ఈ చిన్నపిల్లడైనా ఈ స్థాయి ఎలా పెంచుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో కాంపిటేట్ చేసి స్థాయికి తీసుకొచ్చాడంటే తండ్రిని మించిన తనుడని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మరి ఇదే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి తడుకుంటుంది. అది సో ఆక్రంద ఉంటుంది కదా, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, ఆ బాధ ఉంటుంది కదా, అంచేత అలాంటి మాటలు వస్తుంటాయి వాళ్ళకి. నీకు అర్థమైంది? ఇప్పుడు తండ్రిని మించిన తనయుడి కింద అక్కడ మించుకోవడం కాదు, నా తండ్రితోనే పోటీ పడే సామర్థ్యం. నేనేమంటాడు పవన్ కళ్యాణ్, 53 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించబట్టి ఎవరి వల్ల కాంది. ప్రతిదానికి స్టే ఆర్డర్లు ఉన్నాయా, స్టేటస్ కోల్ మెయింటైన్ అవుతున్నాయా, దేనికి బెయిల్ వచ్చిందా, దేనికి గ్యాగ్ ఆర్డర్లు వచ్చాయా తెలియని నిస్సాయ స్థితిలో చంద్రబాబు గారి కేసులు అన్నిటి మీద ఇదిరే లోటు పెట్టడం అంటే చూపించండి. ఇంకా ఓన్లీ 3 పేజీలు మాత్రమే తీసాను రెడ్ బుక్ లో, ఇంకా చాలా కాకపోతే 30 తీయమని లేదు. సత్య గారికి లెక్కలు అన్నట్టు మీకు కూడా 99 పేజీల్లో 3 పేజీలు తీసాను, 100 పేజీలు ఉన్నాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోండి, మాకే నష్టం లేదు. అదే 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే స్థితప్రజ్ఞల్లో బయటకు వచ్చి తర్వాత ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ అయ్యి ముఖ్యమంత్రి అయి చూపించాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ఆయన ఎరలో అపోజిషన్ లీడర్ కింద ఉండిపోయాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి కదా. ఆ అధ్యాయాన్ని మీరే లెక్కిస్తారు. తర్వాత మీరు మీ మామగారు డైలాగే తట్టుకోలేవు, అది మాత్రం వాస్తవం, నేను చెప్పేస్తున్నాను ముందే. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా సార్? ఉంటాయమ్మా, ఉంటాయి. ఎప్పుడైనా సరే చూడు, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అంటే నిన్న మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దొరికిన అందరూ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇది కాదు తూచి అనుకుంటారు. చూసేవా లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలాగుంటాయో వాళ్ళకి తెలుసు. దాన్నే భయం అంటారు. టన్నుల కొద్దీ ఇస్తానన్న చిటికలేసి చెప్పడం కాదు, ఉన్నదాన్ని బయటికి తీయండి, టన్నుల కొద్దీ బయట వస్తుంది.